హలో గాయ్స్, ఈరోజు నేను కూరగాయలన్నీ రీస్టాక్ చేశాను. రీస్టాక్ చేయడం ఏంటి అని అంటే కూరగాయలన్నీ అయిపోయాయి. సో మాకు ఆర్మీ క్యాంట్లో కూడా ఈరోజే కూరగాయలు వస్తాయి. ప్రతి సోమవారం ఫ్రెష్గా దొరుకుతాయి. ఇంకా వెంటనే మార్నింగ్ డ్యూటీ ఉన్నా సరే కొంచెం బ్రేక్ తీసుకొని అలా వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను నాకు కావాల్సినవన్నీ. ఇంకా అన్నీ నీట్గా సర్దేసిన తర్వాత మష్రూమ్ కర్రీ చేశాను. నీట్గా కడిగి మామూలుగా ఉల్లిపాయలు వేపేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టమాటోస్ సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. టమాటోస్ కట్ చేసిన వెంటనే మనము మష్రూమ్ కూడా నీట్గా కడుక్కొని కట్ చేసుకున్నవి వేసుకోవాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కొంచెం వాటర్ వేసుకొని మనము మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకొని కొత్తిమీర వేసుకొని మరి కొద్దిసేపు దాన్ని ఉడికించుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ ఈజీ మష్రూమ్ కర్రీ రెడీ. పూర్వకాలంలో ఇలాంటి మసాలాలు ఏమీ వేయకుండా వండేవారు, అయినా మంచి టేస్ట్ వచ్చేది. ఇప్పుడు ఎన్ని వేసిన టేస్ట్ మాత్రం రావట్లేదు.